టీడీపీ లీడర్ అయినటువంటి శివప్రకాష్ గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. మిమ్మల్ని మరి ఆదోనిలో బంగారు బాబుగా కూడా పిలుచుకుంటున్నారు. మరి ఇక్కడ శివప్రకాష్, మరి మీ గురించి, మీ ప్రాపర్ గురించి కొంచెం మా ఛానల్తో పంచుకునే చిన్న ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా. మాది సొంతూరు వచ్చేసి ఆలూరు తాలూకా ఒలగుంద. ఓకే. మా తండ్రి గారు, మా తాతగారు, ఇప్పుడు మాకు పొలాలు కానీ ఇండ్లు కానీ అలాగే ఉన్నాయి. వ్యాపారార్థమే మా తండ్రి గారు ఒక చిన్న టైలర్ వృత్తి నుంచి ప్రారంభించి మా తండ్రి గారు అలాగే మరి ఆలూరుకి రావడం, ఆలూరులో మా తాతగారు అయినటువంటి శ్రీ చెన్నమసప్ప గారి సహకారం. ప్రాపర్ అయితే ఒలగుంద ప్రాపర్ సొంతూరు ఒలగుంద. ఓకే. ఇప్పుడు కూడా ఏమున్నా మేము ఒలగుంద నుంచే, నా ఓటక్క కానీ, మా ఇంట్లో మా అబ్బాయిది కానీ, మా కోడలిది కానీ, నా భార్యది కానీ, మొత్తం అదంతా ఓటక్కంతా ఒలగుందలనే. నేను పెట్టింది కూడా ఏదైనా నామినేట్ పోస్ట్ పెడితే కూడా మా ఒలగుంద నుంచే పెట్టాను. ఓకే. ఆలూరులో మొత్తానికి అయితే మీది ఒలగుంద మేజర్ పంచాయతీ. ఒలగుంద. ఓకే. అక్కడ నుంచి ఆలూరుకి షిఫ్ట్ అయ్యారు. ఆలూరులో మా తండ్రి గారు మరి అక్కడ మా తాతగారి చెన్నమసప్ప గారి సహకారంతో మరి బట్టల వ్యాపారం ప్రారంభించడం. మరి ఆయన అప్పుడు యువకుగా ఉన్నప్పుడు బాగా చురుగ్గా మరి పార్టీలో ఆ రోజు వైకుంఠం శ్రీరామ్ సార్ అయితేనేమి, మరి ముద్దుపసనగూడ గారు అయితేనేమి, మసాలా ఈరన్న గారు అయితేనేమి, వారందరూ మళ్ళీ ఆయన ప్రోత్సహించి మరి ఆయన ఆ రోజు టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి ఆ రోజు బసప్ప గారిని ఫస్ట్ టైం 83లో బసప్ప గారిని, తర్వాత రంగయ్య గారిని టీడీపీ అభ్యర్థులను గెలపడానికి కీలక పాత్ర పోషించినారు. అందులో మా తండ్రి గారు, ఆయన స్నేహితుడైనటువంటి జయరాం గారు, మా చిన్నాన్న ఈశ్వరప్ప గారు, వాళ్ళ ముగ్గురు ఒక టీమ్గా ఉండి ఆ పార్టీ ఏదన్నా కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చే ప్రతి సభలోనూ వాళ్ళు పాల్గొని చాలా కీలక పాత్ర పోషించాను. అలాగే మా ఇంటికి అంటే మీ ఫ్యామిలీ సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ 83లో ఫస్ట్ మా పార్టీ మా ఇంట్లోనే పార్టీ ఆఫీస్. ఓకే. ఇంట్లో ఒక ముందర ఒక పోర్షన్ ఖాళీగా ఉంటే దాని అంతా రీమోడలింగ్ చేపించి పార్టీ ఆఫీస్ పెట్టింది ఫస్ట్ 83లో మా ఇంట్లోనే. ఆలూరులో హెడ్ క్వార్టర్, తాలూకా హెడ్ క్వార్టర్. అందుకని మా నాన్నగారు ఆలూరుకి వచ్చి షిఫ్ట్ అయిపోయినారు. నేనేమంటే ఎవరు వచ్చినా మా నాన్నగారు కె కృష్ణమూర్తి గారిని అయితేనేమి, బివి మోహన్ రెడ్డి గారిని అయితేనేమి, అప్పుడు మురళీమోహన్ గారిని ప్రచారంకి వచ్చినప్పుడు మళ్ళీ మా ఊరికి తీసుకురావడం ఒలగుందకు. మురళీమోహన్ గారిని ఆ ఫోటోలు కూడా మీకు తెర చూపిస్తాను ఉన్నాయని. మురళీమోహన్ గారిని చూపించుకోవడం, వాళ్ళందరితో అనుబంధం చాలా బాగుండే. కె కృష్ణమూర్తి గారు, బివి మోహన్ రెడ్డి గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు, అయ్యప్పరెడ్డి గారు ఎంపీగా అప్పుడు అందరూ మా ఇంటికి వస్తుండ్రి. ఎవరు వచ్చినా ఇంట్లోనే భోజనం చేపించి వాళ్ళందరికీ మొత్తం ప్రచారంగా అయితేనేమి, ఇంకో విధంగా అయితేనేమి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి నాన్నను అలాగే మరి ఒక అజాత శత్రువుగా పిలిచేవాళ్ళు. నేను కూడా అలాగే కొనసాగుతున్నాను. ఓకే. అంటే ఎలా పార్టీలో ఏదైనా పదవులు మీ ఫ్యామిలీకి సంబంధించి? పదవులు అంటే మా తండ్రి గారు ఏ పదవి అప్పుడు ఆశించలేదు. పార్టీకి ఆయనకి ఫస్ట్ ఇన్ఛార్జ్, తర్వాత పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చారు, తర్వాత జూనియర్ కాలేజ్ చైర్మన్గా, తర్వాత ఆలూరు సిద్ధేశ్వర స్వామి దేవస్థానకి ఆలయ కమిటీ చైర్మన్గా కొనసాగారు. కానీ మా తండ్రి గారికి మేము శివభక్తులు కాబట్టి, లింగాయతులు కాబట్టి మా నాయన ఆ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్లు అవేం అడగలేదు, మేము ఈరోజు అడగలేదు. ఒక శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా ఆ రోజు మా తండ్రి గారు ఆ రోజు అడిగారు, ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం. అదే వస్తే అదే, లేకుంటే వద్దు. ఏదైనా కానీ పార్టీలో అలాగే కొనసాగుతాం, వేరే ఏ పదవి వద్దని చెప్పేసి నామినేట్ పోస్ట్ వస్తే అదే. ఎందుకంటే ఆ శివుణ్ణి తరించి అక్కడ సేవ చేయాలనేది మా యొక్క. ఓకే. మీ ఫాదర్ ఫస్ట్ అంటే టైలర్గా మొదలు పెట్టడా జీవనం? అవును, ఒలగుందలో. ఎన్ని ఎకరాల భూమి ఉండేది మీ ఫ్యామిలీకి? మాది వచ్చేసి అక్కడ వచ్చేసి అప్పటికి 15-20 నుంచి 20 ఎకరాల భూమి ఉండేది. అప్పటికి మీ ఫాదర్ ఉన్నప్పుడు, మీ తాతగారు ఉన్నప్పుడు? మా తాతగారు ఉన్నప్పుడు. ఓకే. మా తాతగారు ఉన్నప్పుడు ఒక 20 ఎకరాల భూమి, అందరూ అన్నతమ్ములు 6 మంది కలిసిమెలిసి అలాగే ఉండేవారు అందరూ కలిసి. మా తండ్రి గారు ఇంకా వ్యాపారార్థమే ఆలూరుకి పోవడం, అక్కడ మా చెన్నమసప్ప తాతగారు
ఆయన చేయి పట్టుకొని మా నాన్నగారికి ప్రోత్సహించడం, ఆయన బట్టల వ్యాపారంలోన ఆలూరు తాలూకాలోన ఒక 20-25 ఏండ్లు ఎదురులేని శక్తిగా ఎదిగిపోయింది అనమాట బట్టల వ్యాపారం. ఆలూరు టౌన్లో, ఆలూరు మొత్తం టౌనే కాదు, ఆదోనికి కూడా హోల్సేల్ ఇచ్చేవాళ్ళం. ఆలూరు నుంచి విమల్ కంపెనీ, తర్వాత వచ్చేసి ట్విన్ బర్డ్స్ కంపెనీ, ఓకే, దావణగిరి కాటన్స్, మాకే ఆలూరుకి మాకే ఉండే ఏజెన్సీస్, ఓకే, మాకే ఏజెన్సీ. ఆదోనికి కూడా ఉండేది, మాకే ఉండే. ఆదోనికి, తెక్కలకోట, సిరుగుంప, ఓకే, అలాగా చాలా చుట్టుపక్కల పల్లెటూర్లకి అందరికీ హోల్సేల్ ప్లస్ రిటైల్ 2 వ్యాపారాలు చేసేవాళ్ళం. బట్టల వ్యాపారం బ్రహ్మాండంగా మోనపాలుగా ఎదిగింది. ఓకే, అక్కడ బట్టల వ్యాపారస్తులు కూడా మేము అన్నతమ్ముల మాదిరిగా ఉంటుంది. అక్కడ అటుపక్క వాళ్ళు సుంకేష్ శెట్టి గారని, వైసెస్ అయినా, వెంకటలక్ష్మి కాటన్స్, వాళ్ళు నేసే ఎంకప్పు వాళ్ళు అయితే కూడా ఒక అన్నతమ్ముల మాదిరిగా బట్టల వ్యాపారం ఎంతమంది ఉంటే కూడా ఒక స్నేహపూర్వక హెల్దీ బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. ఒకరికొకరు ఒక పొరుపచ్చాలు లేకున్నట్ల సాయంకాలం అయితే కలిసిమెలిసి ఒకే కుటుంబం మాదిరి. మరి అక్కడ జయరామ్ గారు, కుర్వ జయరామ్ గారు అయితేనేమి, తర్వాత వారు భార్య మా అత్తగారు ఆమె జెడ్పీటీసీ అయినారు. తర్వాత ఆయన కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా అయ్యారు. ఇక్కడ ఆలూరు కురువ జయరామ్. అంటే మేము లింగాడ్స్ వాళ్ళు కురువలు అయితే కూడా ఒకే ఫ్యామిలీ మెంబర్స్ మాదిరి అనమాట. అత్త మామ అంటే అంత ప్రేమతో మేము మా ఇంట్లో పెట్టి. ఇప్పుడు నాకు కూడా ఎప్పుడన్నా ఆయన ప్రతిరోజు కలుస్తూ ఉంటాడు. మా తండ్రి గారికి స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు కాబట్టి మా తండ్రి లేని లోటు నువ్వే అని అంటూ ఉంటాను. అంత ప్రేమ మాకు అనమాట. అలాగా అంటే బట్టల బిజినెస్ నుంచి మీరు అవును అధిగమిస్తూ వస్తున్నారు. అవును. తర్వాత నేను పార్టీకి ఎలాంటి సేవలు చేశారు? అంటే మీకు గుర్తుండిపోయే ఇప్పుడు అక్కడ వైకుంఠం శ్రీరామ్, మరి ఆ టైంలో మీరు అక్కడ మీ ఫాదర్ కావచ్చు వీళ్ళంతా పార్టీకి సంబంధించి గట్టి ప్రయత్నాలు అయితే చేశారు. పార్టీకి పని చేశారు. ఎలాంటి పనులు బాగా చేశారు అక్కడ? అంటే అక్కడ ఒక స్థానిక సంస్థలు కావచ్చు, అసెంబ్లీ సంస్థలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ అభ్యర్థి వచ్చినా అక్కడ పై అధిష్టానం అలానే వ్యక్తి ఇలా వస్తున్నాడు, సహాయ సహకారాలు అందించండి అంటే మా తండ్రి గారు పరిచయం ఉన్నటువంటి వలగుంద మండలం అయితేనేమి, అటుపక్క ఆలరి మండలం అయితేనేమి, ఇటు మరి ఆస్పరి అయితేనేమి, అటు చిక్కిరి మండలి అయితేనేమి, ఆయనకి తెలిసినటువంటి పరిచయాలతోన అక్కడ ఉన్నటువంటి నాయకులతో ఉన్న సమయం కూడా అంత బాగుండేది నాన్నగారు. ఎందుకంటే వైకుంఠం శ్రీరాములు గారు నాన్నగారు అంటే చాలా ప్రేమ. అటు ముద్దుబస్తన్ కూడా అంటే కూడా ఇదే మసలీరన్న గారు అంటే రోజు ఇంటికి వచ్చి వాళ్ళు కూడా మసలీరన్న గారు రోజు ఇంటికి వచ్చి కూర్చునేవాడు, నాన్నతో చదువులు చెప్పేవాడు. నాన్న కూడా శ్రీరాములు సార్తో వెళ్ళి మాట్లాడేవాడు. కాబట్టి వాళ్ళు కూడా ఒక బసలింగప్ప నువ్వు ఇది చెయ్యాలంటుండే. ఇది మన కె కృష్ణమూర్తి గారు నాన్నను చాలా ప్రేమతో స్వామి స్వామి అని పిలుస్తూ ఉండే. ఇంటికి వస్తే మా ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండే. బి మోహన్ రెడ్డి గారు అంటే ఇంటికి వచ్చారంటే మా ఇంట్లోనే ఉంటుండే, 2-3 గంటలు ఇంట్లోనే ఉంటే వెళ్తాం. అవును, ఆ ఫోటోలు కూడా నేను కాంటాక్ట్ చూపిస్తాను. నా దగ్గర ఆలూరుకి వచ్చారంటే మా ఇంట్లోనే కంపల్సరీ, మా ఇంట్లోనే. స్టేట్ లెవెల్ లీడర్స్ ఎవరు వస్తే బస్లింగా ఉన్నాడా లేదా ఉంటాడు ఫస్ట్ వస్తేనే. మా నాన్నను, మా చిన్నాన్నను, జయరామ్ను, ఆ ముగ్గురిని పిలుస్తూ ఉంటారు. అంత ప్రేమ. వాళ్ళ ముగ్గురు ఒక త్రిమూర్తులు మాదిరి ఉంటారు అనమాట. వాళ్ళందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉన్నాం. అధిష్టానంతో అయితేనేమి, ఆ ముగ్గురు పెద్ద నాయకులతోనైతేనేమి, మా వరకు అయితేనేమి. వ్యక్తులు ఎంతమంది మారినా పార్టీకి అయితే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన ఏ నాయకుడికి బాధ్యతలు ఒక్క చెప్పినా పలానా నాయకుడు అక్కడ నిలబెడుతున్నాము, ఆయన ఇన్ఛార్జి, ప్రయాణ నాయకుడు నిలబడుతున్నాము, ఆయన అసెంబ్లీ అభ్యర్థి అన్న వెంటనే మేము వాళ్ళకి చేసినాం. బసలింగప్ప ఫ్యామిలీ కట్టుబడి చేసింది తెలుగుదేశం పసుపు జెండా అంటే. ఓకే, మరి ఆలూరు నియోజకవర్గం మీరు ప్రాపర్ అంటున్నారు కాబట్టి మరి రీసెంట్గా కూటమి అభ్యర్థిగా వీరభద్ర గౌడ్కి ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవటం కూడా జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే దీనికి చాలా సమీకరణలు ఉన్నాయి. ఎందుకంటే వీరభద్ర గౌడ్ 2014 నిలిపినప్పుడే 1900 ఓట్లతో ఓడిపోయినప్పుడు చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఏ విధంగా మనం దాన్ని మళ్ళీ మేనేజ్ చేసుకొని మనం కవర్ చేసుకోవాలనే స్ట్రీమ్ మీద ఆయన వెళ్ళిన వ్యక్తి. తర్వాత ఏం జరిగింది, మరి 2019లో కోట్ల సునీతమ్మ గారికి ఇచ్చారు. అని కూడా బాగా కష్టపడింది. మా అంటే ఎవరున్న కార్యకర్తలను మేము కూడా అందరూ కలిసి కష్టపడినాం. అప్పుడు జగన్ గాలిలో చాలామంది పోయినారు, ఆమె అని కాదు పాపము, చాలామంది వెళ్ళారు. తర్వాత 2024లో మళ్ళీ వీరభద్రగౌడ్ గారికి సీట్ ఇచ్చిన వెంటనే ఏం జరిగిందంటే అక్కడ కొంచెం అక్కడ వాల్మీకి కార్డు బాగా పనిచేసింది. అది ఎందుకంటే అక్కడ సీటు ఆయనకి నెలన్నర లోపల ఇవ్వడము, ఆయనకి ఎవరికి ఆ విరూపాక్షి గారికి 3 నెలల ముందర డిక్లేర్ చేయడము, ఆయన గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయడము,
అలా జరిగిపోయింది. లేకపోతే కూడా చాలా పోటాపోటీగానే జరిగింది. 1900 అంటే అదే ఇది కాదు, 20,000 30,000 పోయింటే మనం కూడా ఇది అనుకునేది. 1900 కాబట్టి కొంచెం అక్కడ బీసీ కార్డు కొంచెం పనిచేసిందని అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకా లోపల గ్రోత్కి ఏం సమీకరణ జరిగిందో తెలియదు, కానీ మాకు తెలిసిన వరకే తెలియదు. కానీ కొంతమంది వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటారు. వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు 98,500 ఓట్లు టీడీపీకి రావు. ఓకే, మరి అందరు ప్రతి ఒక్కరు కష్టపడినారు, సాయశక్తులు కష్టపడినారు. ఇదే కారణం అంటారా? ఏది మీరు చెప్పింది కారణం అంటారా అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మేము జనంలో కూర్చుంటుంటాము, లేస్తుంటాము, కూర్చుంటుంటాం కాబట్టి అలాగా అది. ఓకే, మరి మీరు అన్నట్టుగా మళ్ళీ వీరభద్రగౌడ్ కూడా చాలా ఆయన ఎలా అంటే నేను ఇంకా ఈసారి నేను గెలవాలి, ఏదో ఒకటి మనం కార్యకర్తలకు ఏదో ఒకటి మనం ప్లాన్గా మూవ్గా పోవాలి అని చెప్పేసి ఆయన కూడా ఒక సాయశక్తిలో పోరాడినాడు. కొంతమంది కలుపుకొని పోలేదు అనే కొంచెం విమర్శ అంటే ఉంది. అంటే ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏమప్ప అంటే 6 మండలాలు ఒప్పు చెప్పిన తర్వాత నెల టైం ఉంటుంది. నెల టైంలో పాపం ఒప్పు చెప్పారు. ఆ నెల రోజుల్లోన అందరినీ కలుపుకొని పోయడానికి కాదు. ఒక చిన్న మనం ఎంపీటీసీఓ జెడ్పీటీసీ ఇస్తేనే ఒక మండలాన్ని కవర్ చేయాలంటే 20 రోజులు పడుతుంది. మరి 6 మండలాల్లో వాళ్ళు కవర్ చేయాలంటే ఆ నెల రోజుల్లో కాదు కదా, అది కూడా కొంచెం మైనస్ అవుతుంది. నేనేమంటే పార్టీ అధిష్టానానికి ఒకటే ఒక మాట, కొంచెం డిక్లేర్ చేసేటప్పుడు మనకి 2 నెలల ముందర కొంచెం అంటే ఎప్పుడు ఇదవుతుందో కొంచెం మా ఆలూరు అటువంటి నియోజకవర్గాన్ని కీలక కొన్ని తలకాల్ని ఫస్టే డిక్లేర్ చేసుకుంటే వాళ్ళు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎక్కడైనా అసమ్మతి వాదన ఉంటే వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళతో కొంచెం కమాండింగ్ పెంచుకొని మళ్ళీ గెలుపు గుర్రాలుగా పోతారని చెప్పేసి నాయకులకి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, మరి బసలింగప్ప ఫ్యామిలీ చాలా వరకు ఇప్పుడున్న రాజకీయాల్లో ఎక్కడ బయటికి కనిపించలేదు. ఓన్లీ మినీ మహానాడులో మాత్రమే మీరు అక్కడ ప్రత్యక్షమైనట్టుగా ప్రతి ఒక్కరు అంటే ఆ ఫొటోస్ కావచ్చు, మీరు వేసుకున్న గోల్డ్ ప్రతి ఒక్కరిని అట్రాక్షన్ చేసింది. ఎవరు ఈయన ఎక్కడ హైదరాబాదా లేదంటే ఎక్కడ అన్నట్టుగా ప్రతి ఒక్కరు చూశారు. చూసి మాకు కొన్ని ఇక్కడ ఆలూరులోన 2014 నుంచి 2019 వరకు ప్రతి ఎలక్షన్లో, ప్రతి మీటింగులో, ప్రతి స్థానిక సంస్థల ఎలక్షన్లో బాగా తిరిగినటువంటి 2019 నుంచి 24 వరకు సుజాతమ్మ గారు వచ్చిన తర్వాత కూడా కొన్ని మీటింగ్లు అటెండ్ అయినాము. కానీ మరి అక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం జనంలో పోతాం. ఇలా అంటున్నాను ఏమనుకోద్దండి. పోయిన తర్వాత మాకు ఆ పని చేసి పెట్టంటారు. ప్రభుత్వం మంది కాదు, కానప్పుడు మనం ఏం చేయలేము. చేయనప్పుడు కాబట్టి మనం ఇంకా నిస్థాయిలో 2024లో కరెక్ట్ ఎలక్షన్ అప్పుడు మా అబ్బాయి పెళ్ళి. అంటే ఇది 6 నెలల ముందే మేము ఫిక్స్ అయింది. ఒకవేళ ఎలక్షన్ వస్తుందంటే పెళ్ళి వాయిదా వేసుకునేవాడిని. ఏముంది ఒక వారం ఇంకా ముహూర్తాలు ఉండే. ముహూర్తాలు ఫిక్స్ అయిన తర్వాత డిక్లేర్ అయిపోయింది. ఎప్పుడు ఇది ఏప్రిల్ 21 పెళ్ళి అయిందే, 25వ తారీఖే ఒలగొంద మండలంలో కూర్చొని మొత్తం ఎలక్షన్ రోజు వరకు అక్కడే ఉన్నాను. ఇంటికి కూడా రాలేదు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చినాను. తర్వాత అన్ని ఫంక్షన్లన్నీ మిస్ చేసుకున్నాను ఇంట్లో. ఇంట్లో వాళ్ళకి ఒప్పి చెప్పి నేను వెళ్ళాను. కాబట్టి దానికి ప్రూఫ్గా మరి పేపర్ ఉంది, దానికి అంటే మీడియా ఉంది, మా ఒలగొంద మండల లీడర్లు ఉన్నారు. నేనేమంటే ఎందుకు పబ్లిక్ కాలేదంటే పబ్లిక్ కాను, నేను మండలం వరకే నేను ఇది చేసుకున్నాను. ఎందుకంటే ఆ మండల బాధ్యతల వరకు అప్పగించినాను. నువ్వు మండలం ఒకటి చూసుకో, వేరే ఎక్కడ కదలొద్దని మళ్ళీ వీరభద్రగౌడ్ గారి ఆదేశానుసారం మళ్ళీ అక్కడనే ఉండవలసి వచ్చింది. మళ్ళీ తర్వాత మీటింగ్లు ఏవి జరగలేదు. 2-3 మీటింగ్లకు అటెండ్ అయినాను. ఎక్కడే మీటింగ్లు అటెండ్ అయినాను. ఒకసారి ఆలూరులో మీడియా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, సెమినార్, దానికి అటెండ్ అయినాను. జాబ్ మేళ పెట్టినారు, దానికి అటెండ్ అయినాను. మన మినీ మహానాడు కట్టాను, కాలేదని కాదు. కానీ అక్కడ 2 సార్లు నాకు మైక్ రాలేదు. ఇస్తామన్నారు కానీ నేను వద్దులేన్నాను. మన మినీ మహానాడికి ఇంకా ఒక మనకు ఆలూరు నుంచి ఏదో ఒకటి మెసేజ్ పంపాలా అధిష్టానానికి అని వేదావతి ప్రాజెక్ట్ గురించి చెప్పాలని చెప్పేసి గౌడ్ గారికి ముందే చెప్తే ఫస్ట్ నువ్వు మాట్లాడు ఏం పర్వాలేదు తీసుకున్నాను. కాబట్టి అలాగా పబ్లిక్లో వచ్చిందంతే. ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూనే ఉన్నాను. ఏమంటే మైక్ లేదు కాబట్టి ఆ జనంలో కూర్చున్నాను కాబట్టి అలా కొట్టుకుపోయినాను. ఆ మైక్ వచ్చింది కాబట్టి ఆ వాయిస్ హైలైట్ అయిపోయింది. నేను ఇచ్చిన వాయిస్ అక్కడ హైలైట్ అయిపోయింది అనమాట. అది మీ ఫాదర్ గారు అప్పట్లో అంటే టీడీపీ పార్టీకి పనిచేశారు కాబట్టి మండలం క్యాడరీ కావచ్చు, తాలూకా క్యాడరీ కావచ్చు, ఇలాంటిది ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయినా చేశారు అప్పట్లో? లేదు.
ఏది ఆయన ఆశించలేదు? అడిగింది ఒకటే, ఉమ్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్. కానీ ఆ రోజు ముదుకోసం గౌడ్ గారు ఉమ్, అయ్యి ఇంకా నాన్న కూడా అడ్డం పోలేదు. ఓకే. ఎందుకంటే ఎవరో ఒకరు అయినారు. ఉమ్, నెక్స్ట్ ఛార్జ్ ఇస్తామన్నారు కె కృష్ణమూర్తి గారికి. నేను కూడా వెళ్ళాను ఉమ్, ఆ రోజు. "ఆ, సార్ ఇలా అంటే, లేదు స్వామి, ముదుకోసం గారికి ఇచ్చాము, ఉమ్, నెక్స్ట్ మీకు గ్యారెంటీ చేస్తాం." నాన్నగారు సరే అన్న, సరే అన్న, ఏం సరే, ఏం పర్వాలేదు. ఓకే. మేము కూడా ఏం మాట్లాడలేదు. ఓకే. 2017-18లో కూడా నాకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు అయిండే, ఉమ్, చివరి క్షణంలో మిస్ అయ్యా. ఓకే. నా బదులు వేరే వాళ్ళకి ఇచ్చేసినాము, దయచేసి మళ్ళీ ఏమనుకోవద్దు, నెక్స్ట్ ఇస్తామన్నారు. నేను ఏది కూడా ఓకే. అడగలే. సరేలేపా, నెక్స్ట్ రేపు గవర్నమెంట్ వస్తే తప్పకుండా ఇవ్వండి అన్నాను. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఓకే. ట్రస్ట్ బోర్డు. ఇప్పుడు కూడా మీరు అవును అవును అవును. ఓకే. మరి శివప్రకాష్, ఆ. ఏంటి మీరు అంటే ఈ గోల్డ్ ధరించడం కానీ దీని వెనుకున్న గోల్డ్ అంటే ఇది ఒక ఇది మొన్ననే చెప్పాను మహానాడులో, నాకు ఈ అలంకారం అంటే ఇష్టం, నాలో అహంకారం లేదు అని. ఆ? అంటే వీళ్ళందరూ దేవుళ్ళే. ఓకే. ఆ? ఇది వచ్చేసి శివలింగం మా లింగాయట్స్తో. ఓకే. ఏమంటే అందరూ వెండి చేర్చుకుంటారు, నేను కొంచెం బంగారు చేర్చుకున్నాను. ఓకే. ఇది లక్ష్మీ నరసింహస్వామి, మా ఇంటి దేవుడు, ఉరుకుందిరన స్వామి తెలుసు కదా. ఓకే. ఇవన్నీ రుద్రాక్షలు అవన్నీ ఇంకా మా స్వాములు నా జాతకరీత్యా ఇచ్చారు. ఓకే. ఇది వచ్చేసి ఆది పరాశక్తికి రూపమైనటువంటి సింహము అని చెప్పేసి ఇచ్చారు. ఇది మా అబ్బాయి నాకు వాడి పెళ్ళికి నాకు గిఫ్ట్ ఇచ్చాడు అన్నమాట. మీ అబ్బాయి ఇచ్చారా? ఓకే. దానికి ఇది సింహం వేసుకున్నాను. ఉమ్, ఇదంతా ఎంతమంది ఈ బంగారం ఉంటే కూడా అంతా దేవుళ్ళే, ఓకే. వేరే ఏం లేదు. నా ఆ రోజు చెప్పాను, నాకు శివ భక్తి ఎక్కువ కాబట్టి ట్యాటూలన్నీ ఆయన మీద ఉన్నాయి. అలాగే వేసుకున్నాను కాబట్టి కొంచెం అలాగే అంటే నాకిన్నా ఎక్కువ ఇక 100 తులాలు బంగారు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది వాళ్ళకి ఏదో తగిలినట్లు ఉంటుంది, కానీ నాకు సెట్ అయిపోయినాయి కాబట్టి అలా కనపడుతున్నాను అంతే. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉందా మీ దగ్గర? ఇంకా ఏం లేదు. ఉమ్, ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది మీ ఒంటి మీద బంగారు? ఒంటి మీద అదే మీకు మనకి కనపడేదే ఉంది అంతే. ఒక కేజీ ఉంటుందా? హలో, ఎంత ఉంటుంది? ఒక 400 గ్రామ్స్ ఉండొచ్చు, 40 తులాలు ఉండొచ్చు, 35 నుంచి 30 తులాలు. ఇంకా ఎక్కువ ఏమన్నా ఉందా ఏం శివప్రకాష్తో? ఏం లేదు, ఉండేది వేసుకుంటాను. నాకు అంటే ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇలా మెయింటైన్ చేస్తున్నారు? నేను 10-12 ఏళ్ళకే మెయింటైన్ చేస్తాను. 10-12 ఏళ్ళు. అవును అవును. అంటే ఇక్కడ బంగారు బాబుగా కూడా ఇదే దానికైనా తెలుసుకునేది మిమ్మల్ని? లెజెండ్ అని పిలిచేవాళ్ళు, తర్వాత గోల్డ్ మ్యాన్ అంటారు కొంతమంది, ఓకే. ఇప్పుడు బంగారు బాబు అని. మన రామాంజనేయ సార్ పెట్టాడు కొత్తగా. ఓకే. మన ఇది పత్తిపాడు ఎమ్మెల్యే ఆయన గారు, మా తండ్రి గారు చిన్నప్పటి నుంచి చాలా క్లోజు. ఓకే. ఆయన ఫస్ట్ మా అంగడి షాప్కి వస్తూ ఉండే బట్టలకి. ఓకే. చిన్నప్పుడు మా నాన్నగారు, సార్ మీరు ఇది తీసుకోండి సార్, వాడు ఇది తీసుకోండి. ఆయన కలెక్టర్ అయిన తర్వాత కూడా మా తండ్రి గారితో చాలా సత్య సంబంధాలు చాలా బాగుండే, స్నేహపూర్వకంగా ఉంది. ఓకే. రామాంజనేయులు గారు, రామాంజనేయ సార్ నాన్నగారు. ఓకే. ఇప్పుడు ఎలా మరి మీరు ఈ గోల్డ్ అంతా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? నేను బయటికి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ గోల్డ్ అని తీసుకుపోను, ఉమ్, చాలా తక్కువ. మన మహానాడు మీటింగ్ అది టక్కని అలాగా అదే మీడియా కంటికి చిక్కేనా కానీ, ఓకే. ఓకే. లేకపోతే నేను బయట చాలా గోల్డ్ వేసుకొని పోను. ఓకే. చాలా సింపుల్గా వెళ్ళిపోతాను, సింపుల్గా వచ్చేస్తాను. ఓకే. ఊర్లో ఉన్నప్పుడు, ఇక్కడ మా ఊర్లో అట్లా చిన్న చిన్న పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు, మా ఒలగుందుకు వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు వేసుకెళ్తాను. కానీ ఓకే. ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం వేసుకోపోను. ఓకే. ఇప్పుడు మరి చాలా మంది లీడర్స్ వలగుంద మండలానికి సంబంధించిన వాళ్ళు అవును. కావచ్చు, ఆలూరు నియోజకవర్గంలో చాలా వరకు మార్కెట్ యార్డ్ రేసు చాలా మంది ఉన్నారు, పోటీ పడుతున్నారు. అవును. మీరు ఆల్రెడీ చెప్తున్నారు శ్రీశైల కమిటీ నీళ్ళు తీసుకుంటాను. బోర్డు కమిటీ మెంబర్ అయితే నాకు ఇష్టమని. ఏదైనా ఈ గోవాలో కూడా మార్కెట్ యార్డ్ కూడా ఏమైనా ఆశిస్తున్నారా? నేనా? లేదా? వద్దన్నాను. ఎందుకంటే మా ఒలగుంద మండలం అయితేనేమి టోటల్ నాకు తెలిసి ఆలూరులో 6 మండలాలు. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు కష్టపడినారు నాలాగే, ఇంకా నాకిన్న బాగా కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు. దీంట్లో ముచ్చిమరి ఏం లేదు. ఎందుకంటే మాకు ఈరోజు వ్యాపారాలు ఉన్నాయి, 10 రూపాయలు సంపాదిస్తున్నాం. రాజకీయంలో మనకు అవసరం లేదు, దేవుడు వ్యాపారంలో ఇస్తూ ఉన్నాడు చాలది మనకు. కాబట్టి చాలామంది పార్టీ నమ్ముకున్నారు కాబట్టి అన్నీ ఆశించకూడదు, ఒకటే పట్టుకున్నాము. మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆ రోజు ఇస్తామన్నారు, ఒకళ్ళు ఈ రోజు ఇస్తామంటే కూడా సున్నితంగా తిరస్కరిస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక మన కార్యకర్తకి మీ మండలం ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. మీ మండలం ద్వారా కూడా చెప్తా ఉన్నాను. శేషగిరి ఆశిస్తున్నాడు అక్కడ, మంచి వ్యక్తి అక్కడ. ఎందుకంటే మరి ఒలగుంద మండలము, అక్కడ ఆస్పర్ మండలం నుంచి కూడా ఆశిస్తున్నారు, ఇది చిప్పిరి మండలం నుంచి ఒకరు ఆశిస్తూ ఉన్నారు, ఆలూరు నుంచి కూడా ఒకరు ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఓకే. కానీ మళ్ళీ శేషగిరి గారు కూడా అయితే పార్టీకి నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వ్యక్తి.
ఇచ్చినా కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే పార్టీ ఇప్పుడు పార్టీ ఎవరికి ఇచ్చినా ఓకే, అదే మన కార్యకర్తలకు ఇవ్వండి, పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇవ్వండి. వసలింగప్పకి ఎంతమంది సంతానం? వసలింగప్పకి 2 సంతానం, మేము కౌలలు. ఓకే, నా పేరు శివప్రకాష్, కౌల పిల్లలు మేము. సేమ్ టునా? సేమ్ సేమ్ అంటే ఆయన నేను అంతా గడ్డం మాది కొంచెం మాస్ లుకింగ్, ఆయన కొంచెం క్లాస్ లుకింగ్. ఓకే, అలాగే ఇవే ముందు చాలా సింపుల్ గా ఉంటాడు. ఆయన నన్ను చూస్తే కన్నా మీరు కౌలలా ఇద్దరు? కౌల పిల్లలు. ఓకే, నా పేరు శివ, ఆయన పేరు శంకర్. శంకర్, శివశంకర్. చిన్న? నేను పెద్ద. ఓకే, నాకు 5 నిమిషాలు చిన్న ఆయన. ఓకే, ఆయన ఏం చేస్తారు? ఆయన కూడా ఇదే దళాలంగడే. కానీ మా తండ్రి గారు రాజకీయం ఉన్నప్పుడు వచ్చినాడు, మొన్న కూడా ప్రచారానికి వచ్చినాడు. రైట్. ఓకే. బట్ ఏమప్ప అంటే ఆయన ఎక్కువ పాలిటిక్స్ అలా ఏం లేదు, వ్యాపారం వచ్చేసుకుంటుంటున్నాడు కాబట్టి రాజకీయం అంతా నాకు వదిలిపెట్టేసాడు. ఓకే. ఓకే, ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయి మరి. అవును. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు. అవును. ఇవి 3 ఈ 5 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా పూర్తి చేయగలడు అనే నమ్మకం శివప్రకాష్ ఉందా? తప్పకుండా. ఎందుకంటే మనం కేంద్రంతో కలిసింది ఇందుకే. ఎందుకంటే మనం ఆ రోజు చాలామంది సీట్లు త్యాగం చేసేటప్పుడు సార్ మనము ఒంటరిగా పోటీ చేస్తే కూడా మనం గెలుస్తాము అని చాలామంది మళ్ళీ సీనియర్ నాయకులు, పార్టీ టీడీపీ సీనియర్ నాయకులు ఆయన చెప్తే, రేపొద్దున వచ్చేది సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు లేవు కాబట్టి మనం ఒంటరి పోయినా గెలుస్తాం, లేదని కాదు. కానీ కేంద్రంతో మనము వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటే మనం మీద రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బాగుంటుంది. కాబట్టి దయచేసి అని చెప్పేసి చాలామందికి సీటు త్యాగం చేసిన అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పారనమాట. ఓకే. అందుకు నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షి కల్లారా, ఎందుకంటే సారు ఏం చెప్పినాడైనా నేను దగ్గర పార్టీ ఆఫీస్లో ఉన్నాను. అది చేయగలడు అనే నమ్మకం అయితే 100%. ఎందుకంటే ఆయన ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు. ఎందుకంటే ఆయన నా తదానంతరం కూడా నన్ను తలుచుకోవాలి 100 ఏళ్ళు అనేటువంటి వ్యక్తిత్వం అయింది. కాబట్టి ఎందుకంటే అమరావతికే అన్ని వేల ఎకరాలు ఎందుకు అంటున్నారు? ఈరోజు మనం ఒక హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాం, బెంగళూరు వెళ్తూ ఉన్నాం, చెన్నై వెళ్తూ ఉన్నాం, పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్తూ ఉన్నాం. ఏమైపోతుంది? ఒక్కసారి ట్రాఫిక్ 2 కిలోమీటర్లు కూడా వెళ్ళడానికి 20 మినిట్స్ 25 మినిట్స్ పడుతూ ఉంది. చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఆ యొక్క టైం సేవ్ మనకు ఏదన్నా మనం రవాణా వ్యవస్థకి ఫ్లైట్ అందుకోవడం కానీ, ట్రైన్ అందుకోవడం కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. ట్రాఫిక్ ఇరుకు అని చెప్పేసి ఈరోజు బెంగళూరులో ఎంతమంది బాధపడుతూ ఉన్నారు. అలా రాకూడదు. భవిష్యత్తులో 25 ఏళ్ళ తర్వాత కూడా ఆ యొక్క జనానికి ఆ యొక్క ట్రాఫిక్కి తట్టుకొని ఇప్పటి నుంచే మనం చేస్తే 25 years వరకు ఆ టెన్షన్ ఉండకూడదని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏమి అమరావతికి అంత రోడ్ అవసరమా, అంత ప్లేస్ అవసరమా అంటున్నారు. కానీ ఆయన ఆఫ్టర్ 25 years చూస్తూ ఉన్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఏదన్నా కానీ ఒక రాష్ట్రం కానీ, ఒక ఊరు కానీ, ఒక మండలం కానీ, ఒక చేను కానీ అభివృద్ధి చెందాలా పండాలంటే నీటి చుక్క కావాలి. నీటి చుక్క నుంచి ఏదైనా ఒక నీటి చుక్క, ఒక రవాణా వ్యవస్థ ఉందంటే ఆ ఊరు ఆటోమేటిక్గా చిన్న పల్లెటూరైనా మనీ సర్క్యులేషన్ అవుతుంది, డెవలప్ అవుతుంది. దాని నుంచి ప్రభుత్వానికి ఎంతో కాస్త కూస్త రెవెన్యూ వస్తుంది. అది ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఓకే, మరి డిప్యూటీ సీఎం ఇప్పుడున్న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత. మరి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ లీడర్గా మీరు ఏం మాట్లాడతారు ఆయన గురించి? మంచి వ్యక్తిత్వమైన వ్యక్తి. ఎందుకంటే ఎంతోమంది లీడర్లు చూశాను కానీ మరి ఆ యొక్క రాత్రి ఉదయం అక్కడికి వెళ్ళేటప్పుడు రాత్రి ఆ ఊరి సమస్యలేమి తెలుసుకొని వెళ్ళి దాన్ని ఏం చెప్పాలనుకున్నా అది చెప్తాడు. ఎందుకంటే కొంతమందికి అది ఏదో ఇదే మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆయన ఒక డిప్యూటీ సీఎం అని పక్కన పెట్టేస్తాడు. ఓకే. నలుగురిలో వెళ్ళినప్పుడు నేను ఒక సాధారణ మరి ఒక లీడర్ను, ఒక సాధారణ నాయకుడిని, ఒక సాధారణ ఒక జనసేన లీడర్ని అనే ఒక్కసారి ఆయన ఏమంటాడు, పోతూ గ్రోత్గా నేను ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడేస్తాడు. అది ఏమో బలా మాట్లాడదాను, కానీ అక్కడ జన సమస్యలు చెప్పడానికి ఆయన కొంచెము ఫ్రీ అయిపోతాడు. అక్కడ నేను ఒక డిప్యూటీ సీఎం అని చూడు, ఆయన వ్యక్తిత్వం అది నాకు చాలా నచ్చింది. ఓకే, మీది ఎలాగో ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఒలగుంద. అవును, మీ ప్రాపర్. అవునండి. మరి ఒలగుందకి సంబంధించి వీరభద్ర గౌడు సంబంధించి విలేజ్ కూడా అక్కడే. అవును, పక్కనే మా ఊరు వాళ్ళ ఊరు ఒక 5 కిలోమీటర్లు. మీ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ ఒకటే. మీకు ఏమైనా రిలేటివ్స్ అవుతారు? మా కోడళ్ళు ఇప్పుడు మా అక్షయ్ కుమార్ కృష్ణుడు వాళ్ళ నుంచి అట్లా దూరం చుట్టం అవుతారు. ఓకే, దూరం చుట్టాలి. చుట్టం అవుతారు. ఓకే.
అవుతారు. చిన్నప్పటి నుంచి ఎందుకంటే 1992 ఇక్కడ వ్యాపారంగా కలిసిమెలిసి ఉన్నాము. అంతకుముందు కూడా రాజకీయంలో ఉన్నప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నాము. ఓకే ఓకే. మరి ఎలా ఉంటుంది చెప్తాను కదా, వైకుంఠం శ్రీరామ్ సార్తన్ అయితేనేమి, ఈ రోజు వాళ్ళ అబ్బాయిలు వైకుంఠం ప్రసాద్ గారు అయితేనేమి, జ్యోతి అక్క గారు అయితేనేమి, వైకుంఠం మల్లికార్జున అన్న గారు అయితేనేమి, మరి ముదుబసన్ గౌడు వారిద్దరు కుమారులు వీరభద్రగౌడు, దివంగత కుమార్ గౌడ్ గారు అయితేనేమి, మసాలా ఈరన్న గారితో అయితేనేమి, వాళ్ళ కుమారులతో అయితేనేమి, మాకు ఈ రోజు వరకు అజాత శత్రువుగా ఉన్నాం మేము. బస్లింగప్ప కుటుంబం అంటే అజాత శత్రువులు, ఎవరు తంటాకి పోరు, అందరూ కావాలా. వీళ్ళతో కూర్చొని వాళ్ళ గురించి, వాళ్ళతో కూర్చొని వీళ్ళ గురించి మాట్లాడే వ్యక్తిత్వం లేదు. 10 వచ్చినా రాకపోయినా సంతోషమే. ఎందుకంటే మా నెట్వర్క్ మాకు మండలంలో ఉంది, తాలూకాలో ఉంది, ఆదోన్లో ఉంది. ప్రతి ఒక్కరు మండల నాయకులైనా, కార్యకర్తలైనా, ప్రజలైనా, అటు ఒలగుందా, అటు ఆలూరు, ఇటు ఆదోని 3 ఊర్లో గౌరవం విలువ ఇస్తూ ఉన్నారు. 10 ఎందుకు అంటే అదొక ఇన్ని రోజులు కష్టపడం కాబట్టి అడుగుతున్నాం, అంతవరకే. కానీ 10 వచ్చినా రాకపోయినా ఇలాగే ఉంటాం, ఇలాగే కొనసాగుతాం. మా తండ్రి గారు మాకు నేర్పిన విద్యది. ఓకే. మరి మీ లక్ష్యం ఏంటి? శివప్రకాష్ లక్ష్యం ఏంటి? లక్ష్యం అన్నిటా గెలిచాను. ఎందుకంటే ఒక వరవంద నుంచి మళ్ళీ ఆలూరులో బట్టల వ్యాపారం చాలా బ్రహ్మాండంగా జరిగేటప్పుడు నాకు పిల్లనిచ్చినటువంటి మామగారు చింతకూలూరు శివన్న, ఆయన ఇక్కడ ఆదని పిలుచుకొని రావడం. ఎందుకంటే మాకు రైతులతో ఉన్న అనుబంధం ఉంది, మీకు మెయిన్ ఒలగుందా ఆలూరు సరుకే ఇక్కడ ఆదానికి వస్తూ ఉంది, మీరు ఒక దళాలి వ్యాపారం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన పిలుచుకొని రావడం. ఆయన ప్రోత్సాహంతోనే మా బామర్ది మల్లప్ప అని నేను ధన్యాన్ని పిలుస్తాను, బామర్ది అయితే కూడా ఆయన సహకారంతో ఇక్కడ దళాలంగిడి పెట్టడం, ఆ మోటివేషన్ అలాగే పెరిగిపోయింది. ఇంతమంది ఉన్నటువంటి నా యొక్క రైతు సోదరుల్ని మండలం అంతా విస్తరించేసాను. కాబట్టి ప్రతిరోజు వాళ్ళతో నాకు బాండింగ్ అలాగే కొనసాగుతుంది అనమాట. ఆ వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ఆ యొక్క బాండింగ్ అలాగే కొనసాగుతూ ఉంది. ఓకే. మరి ఇప్పుడున్న యువతరానికి మరి శివప్రకాష్ ఎలాంటి మెసేజ్ అయిపోతారు? కష్టపడితే ఎప్పుడైనా మనకి ఫలితం దక్కుతుంది. నీతి నిజాయితీతోనే మనం ఉంటే విలువలు రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విలువల కంటే రాజకీయం కానీ, విలువల కంటే వ్యాపారం చేస్తే 10 పైసలు 10 రూపాయలు తక్కువ లాభం రావచ్చు, కానీ పేరు మాత్రం 100 ఏళ్ళు శాశ్వతంగా ఉంటుంది. అది మా తండ్రి గారు మాకు నేర్పిన విద్య, మేము అదే కొనసాగిస్తున్నాం. ఓకే. చదువుకున్నారా శివప్రకాష్? వచ్చేసి 4వ తరగతి 5వ తరగతి వచ్చేసి మహానందిలో, అప్పుడు హాస్టల్, ఇప్పుడన్నా ఇండ్లు ఉన్నాయి, నల్లమల్ల అడవిలో రోజు ఎలుగుబంట్లు వచ్చేవి, పాములు, చిరుత పులులు, అక్కడ చదువుకున్నాం. తర్వాత వచ్చేసి 6 నుంచి మహానంది హాస్టల్ అండి, గురుకుల శ్రీ వివేకానంద గురుకుల విద్యాలయం. అప్పుడు 40 ఏళ్ళ కింద ఏమేమి లేదు, ఉత్త అడవి, గుడి ఉండే. ఇప్పుడన్నా ఇండ్లు అవన్నీ ఎక్కువైనాయి, అప్పుడు ఏమి ఉత్త అడవి. ఓకే. అంటే ఎలా మీ ఫాదర్ బాగానే ఇక్కడ అంతా ఉన్నారు కదా, హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి? ఎందుకంటే ఆలూరులో కూడా మీకు ఇంకో విషయం చెప్తాను, ఆలూరులో కూడా రెసిడెన్షియల్ స్కూల్ చదివించాడు మా నాన్న. హాస్టల్లో 6 నుంచి 10 వరకు ఆలూరులో కూడా హాస్టల్లో చదివి. ఎందుకంటే పిల్లలు సర్వమత కులాల మధ్యన నా బిడ్డ పెరగాలి, మా యొక్క కులం మా యొక్క ఇంటి వరకే, ఇంటి బయట అందరితోన కలిసిపోవాలి, అందరితో కలిస్తే ఒక స్నేహపూర్వకమైన ఇది ఉంటుంది, వానికి కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లలకి అని చెప్పేసి నన్నైతేనేమి, మా తమ్ముడిని అయితేనేమి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆలూరులో గురుకుల పాఠశాల చదివించాడు. ఇంటర్మీడియట్ కూడా ఎంతోమంది అప్పట్లోనే బెంగళూరులో, హైదరాబాద్ చదివిస్తుంటే మా తండ్రి గారు నా జూనియర్ కళాశాలలోనే చదివించారు. మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. అంతెందుకు, ఈరోజు మా అబ్బాయి అక్షయ్ కుమార్ని 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు మొత్తం ప్రభుత్వ కాలేజీలను చదివించాను. MBA మాత్రం వాడు కోరిక మేరకు బెంగళూరులో చదివించాను. ఓకే. సో మరి ఇప్పుడున్న ఆలూరు నియోజకవర్గ పరిస్థితులు, ఇన్ఛార్జ్ విషయంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? అది ఎందుకంటే అది అధిష్టానం నిర్ణయం, మేము దానికి ఏం చేయలేము. అది దానికంటే మేము చెప్పదలుచుకున్నది కాదు, అది అధిష్టానం మాత్రమే. వీరభద్రగౌడ్ కూడా మళ్ళీ పార్టీకి కష్టపడిన వాళ్ళని కాకుండా మరి ఎవరైతే ఈయన ఓటింగ్కి సపోర్ట్ చేశారో వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది ఆలూరు నియోజకవర్గంలో. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? అంటే ఇది ఎట్లయిపోయిందంటే, ఇది లీడర్స్కి ఏం తప్పు లేదు. ఇప్పుడు కార్యకర్తలు వెళ్తూ ఉంటారు, ఇప్పుడు కొంతమంది పార్టీలు చేరింటారు, వాళ్ళు కూడా ఏదో వెళ్తూ ఉంటారు. అది మన మీకు ఒక పయ్యారావు కేశవ్ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పారు మన మినీ మహాన్నోళ్ళని.
రాజకీయ పొద్దుతిరుగు పువ్వు అని, సూర్యుడు ఉదయిస్తే ఆ పువ్వు ఎలా తిరుగుతుందో అవును. పార్టీ అధికారం వస్తే కొంతమంది అలాగే వాళ్ళ పక్క తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ లీడర్లు ఉంటారు, ఆ లీడర్లు వెనకాల మాకిన మొదట వాళ్ళే ఉంటారు. ఓకే. ఆ లీడర్లు తప్పు కాదు. ఇప్పుడు వచ్చిన కార్యకర్తలు పార్టీలు చేరింటారు, వాళ్ళేం వద్దంటావా? అదే వచ్చిన వాళ్ళు నువ్వు ఇప్పుడు మన చేరిన నువ్వు దూరం ఉండవా, ఆ కార్యకర్తలు ముందుకు రా అంటావా? ఇది కొన్ని ఆ లీడర్షిప్లో సమస్యలు వస్తాయి. ఓకే. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము చూస్తాం కాబట్టి వాళ్ళేం కావాల్సిగా వాళ్ళు ఏం పిల్లరు. వీళ్ళు అదే పనికే ఇతర పార్టీ నుంచి వచ్చింటారు, వాళ్ళు పనులు జరుపుకోవాలా. వీళ్ళు టీడీపీ కార్యక్రమం మేము పార్టీ కష్టపడడం, మనకి ఎలాగో వస్తుంది, మనకి పదివే, మేము అతనిపై అడగాలి అనేది మనోళ్ళు కొంచెం ఉంటుంది. కానీ వాళ్ళేమి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చింటారు, వాళ్ళకి ఏదో పనులు జరగాలి, ఫస్ట్ ముందుకు పోతూ ఉంటారు. కానీ నాయకులు కూడా గుర్తించి ఫస్ట్ నుంచి పార్టీకి కట్టుబడి ఉండే వాళ్ళకి న్యాయం చేస్తే అన్నిటికీ బాగుంటుంది. ఏమంటే ఇది ఒక ప్రశ్నకు ఒకే సమాధానం అనేది మన పుస్తకాలను చదువుతాం. ఈ రాజకీయంలోన ఒక ప్రశ్నకు ఒకే సమాధానం కరెక్ట్ కాదు. 4 జవాబు చెప్తారు. 4 వర్షన్ తర్వాత విన్న తర్వాత 4 జవాబు కరెక్ట్ కావచ్చు. కాబట్టి కొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి రాజకీయంలో. ఓకే. సినిమాలు చూస్తారా శివప్రకాష్? నాకు సినిమాలంటే మహాపిచ్చి. ఓకే. నేను మా ఇంటికి ఎంత విలువ ఇస్తాను, ఫస్ట్ దేవుడు. ఓకే. దేవుడు, ఇల్లు, కుటుంబం, వ్యాపారం అంటే ప్రాణం. ఓకే. రాజకీయం నాకు ఒక నరనరాల్లోన మా తండ్రి గారు బాగా ఆ కాలం నుంచి రాజకీయం మీద ఉన్నాం. నాకు ఒక సోషల్ మీడియా, నేను బాగా మంచి పాత్రలు కానీ నాటకాలు కానీ బాగా నేను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్స్ వీడియోస్ కానీ చాలా వైరల్ అయిపోయినాయి నా వీడియోస్ అన్ని. బాలయ్యబాబు సినిమాలు, ఎన్టీఆర్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఉన్నాయి. శివప్రకాష్ లెజెండ్, ANBS లెజెండ్ అని బిరుదు సత్కరించింది నన్ను ఆ రోజు టిక్ టాక్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, ఎవరు పిలిచిన లెజెండ్ అనే ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ లేదండి, ఎందుకంటే దానికి ఒక సపరేట్ మళ్ళీ ఇది కావాలి కాబట్టి ఈ యొక్క నాకున్న సమయం తక్కువ వస్తుంది. అన్నిటికీ కేటాయించాలి కదా. ఇంకా ఈ మధ్య రాజకీయం కూడా చాలా దూకుడు పెంచాము. ప్రతి మీటింగ్ అటెండ్ అయితే ఉన్నాం, అన్నీ చెప్పినట్లు. ఎందుకంటే మీరు చెప్పారు కదా, కాబట్టి ఎక్కడ కూడా మిస్ కాకున్నట్ల ఏ యొక్క సభలకు గాడి ఏది పిలిచినా పిలవకపోయినా మేమే దూరి వెళ్తా ఉన్నాం ఇప్పుడు. ఇంకా శివప్రకాష్ యాక్టర్ కూడా మాలో నటన కూడా ఉంది. ఓకే. ఓకే. ఏ హీరో అయితే మీకు బాగా ఇష్టం? నాకు బాలయ్య బాబు. ఓకే. నాకు ఆ రోజు ఈ రోజు 1 and 1 ఓన్లీ బాలయ్య బాబు. కలిసారా? చాలాసార్లు కలిశారు. ఏమన్నా మాట్లాడారు? అంటే బాలయ్య బాబుకు అప్పుడు నేను ఒక సాధారణ మనిషి ఉన్నప్పుడు కలిశాను. ఈరోజు నా యొక్క ఈ బాడీ లాంగ్వేజ్తో కలవలేదు. దూరం నుంచి సార్ సార్ అంటే ఏమో అంటున్నాను అంతే. అప్పుడు బాలయ్య బాబు షూటింగ్ వైజాగ్ పోతుంటే చూసేకి నేను. ఇది వచ్చేసి మన వైజాగ్లో షూటింగ్ జరిగింది. షూటింగ్ ఫస్ట్ సినిమా షూటింగ్ బాలయ్య బాబుది. అక్కడికే వెళ్ళి అక్కడికే 10 రోజులు అక్కడ ఉండి షూటింగ్ చేసి వచ్చిన సినిమా ఆర్డర్లో ఉన్నాం. హౌస్ మీ టేస్ట్ తగ్గట్టే కట్టుకున్నారా? నా టేస్ట్ తగ్గనే కాదు, మొత్తం ఇంటీరియర్ డిజైన్ మొత్తం ఎక్కడైనా చూసారా? అంతా చూసి అంతా చేసుకొని ఆ బెంగళూరు ఆర్కిటెక్ట్ పిల్లంపించి నాకు ఎలాగ టేస్ట్ కావాలో ఆ టేస్ట్ విధంగా నేను కట్టుకున్నాను. ఎంత ఉంటుంది హౌస్? అప్పట్లో చాలా తక్కువ అండి. అప్పుడు ఇది 2005లో, అంటే మీరు మొన్న కట్టారు ఇల్లు అనుకోవచ్చు. ఈ ఇల్లు వచ్చేసి 2005లో. ఓకే. ఎంత వచ్చింటుంది అప్పుడు? అప్పుడంటే లెక్కేం పెట్టలేదు, పెద్దగా వచ్చిండదు అప్పట్లో. ఇప్పుడైతే ఎంత అయ్యేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అన్ని పెరిగినాయి కాబట్టి. మీకు ఇష్టమైన వరండా 2వ ఫ్లోర్లో మనం ఉన్నాం ప్రస్తుతం. అంటే మీరు ఎప్పుడైనా వర్షం వస్తే కూడా ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఓకే. మరి డ్రింక్ చేసే అలవాటు ఉందా శివప్రకాష్కి ఏమైనా? అంటే ఎప్పుడో లైట్గా. ఓకే. లేదు అని లేము, ఉంది అని లేము. బయటకి ఎక్కడికి పోయే అలవాటు లేదు. ఓకే. ఏదో ఇక్కడే ఏకాంతమైన మంచి హౌస్లోనే. ఇక్కడే బయటకి ఇక్కడ చేస్తారా కూర్చొని? వర్షం వచ్చినప్పుడు ఏంటి అంటే డ్రింక్ చేస్తారంటేనే చాలా, అంటే మీలో నవ్వు అనేది చాలా విపరీతంగా వచ్చింది. బట్ ఇప్పుడు అది కొంచెం కామన్ అయిపోయింది. అలాగని చెప్పేసి మితిమీరంగా, ఎందుకంటే మాకు ఎప్పటికప్పుడు ఫోన్స్ కాల్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ, ఎందుకంటే ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నాము ఒకటి, ఇంకోటి వ్యాపార జీవితంలో ఉన్నాము. ఎప్పుడు ఏ అవసరం పడుతుందో, ఎప్పుడు ఎవరు ఏం ఫోన్ చేస్తారో తెలియదు. చాలా అలర్ట్గా ఉండాలి. కాబట్టి కొన్ని
ఇష్టాలను వదులుకోవాలి. ఓకే కాబట్టి లిమిట్గా లేదని నేను కొట్టి పారాయలేను. ఓకే ఒక చేత లిమిట్గా అంతే. వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ Daily. ట్వైస్ అనుకోండి, డైలీ లేదు, ఓకే ఓకే వన్స్ ఆర్ ట్వైస్, జస్ట్ లైట్గా. అది కూడా ఓకే ఓకే 90 ఇంట్లో కూడా పర్మిషన్ ఉంది కాబట్టి ఓకే మనకి అది బయట ఎక్కడ పోయే అలవాటు లేదు. 30 ml 90 ml 90 ml అనుకోండి, 90 45 90. ఓకే 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 పెగ్ వచ్చేసి 45 45 రైట్. ఓకే మరి మీరు ఎలాగూ ఆదోనిలో నివాసం ఉంటున్నారు కాబట్టి ఎస్ మరి ఇక్కడ కూటమి అభ్యర్థిగా మరి బీజేపీకి అలయన్స్కి మరి డాక్టర్ పార్థసారథి గారికి టికెట్ రావడం జరిగింది. అవును అవును, మంచి మెజారిటీతో కూడా ఆయన గెలవడం జరిగింది. గెలిచారు. మరి ఆయన గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు శివప్రకాష్? అంటే ఆయనకి కేంద్రంలో అంటే ఇప్పుడు ఇక్కడ రాకముందు, ఆయన అభ్యర్థిగా ప్రకటించక ముందు కేంద్రంలోన వారి దగ్గర కేంద్ర మంత్రులతోన ఆయన వారి కింద ఏదో 2-3 వర్క్స్లో చేశారని మనకు తెలుసు. కాబట్టి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత వచ్చేసి ఆయన బీజేపీలో కూడా ఒకసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు, అనుభవం కూడా ఉంది. విద్యావంతుడు, మంచి బుద్ధివంతుడు. మళ్ళీ వాళ్ళు కూడా ఈ టౌను ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆయనకి ఇవ్వడము. ఆయన మెయిన్ ఆ కూటమి, ఆయన బీజేపీ అంతగా ప్రభావితం లేనటువంటి ఆదోనిలో అంటే కొంతవరకు ఉంది, 25% ఉంది, 75% కూడా ప్రభావితం చేసినారు. అంటే దానికి ముఖ్య కారణం టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు వాళ్ళ ఒక్కరికి. ఎందుకంటే ఆ రోజు మరి మీనాక్షి నాయుడు గారు స్పీచ్ కూడా మనము చాలా సభలో ఆయన చెప్పారు. ఎందుకంటే ఎప్పుడూ రెడ్డే ఉండాలా, ఎప్పుడు నాయుడే ఉండాలా, కొత్త వ్యక్తి రాకూడదా, కొత్త వ్యక్తి వచ్చినాడు, ఆయన ప్రోత్సహిద్దాం, ఆయన గెలిపిద్దాం అని చెప్పడము. మళ్ళీ అప్పుడు కొంతమంది కార్యకర్తలు అన్నా మరి మనకి ఇప్పుడు రేపు అధికారం వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి, మరి ఎలా అన్నా మరి మీకు ఈసారి తప్పకుండా మీరు వచ్చింటే, ఎందుకంటే మీరు సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు, మీరు గ్యారంటీ మంత్రి పదవి మీకు గ్యారంటీ వస్తుందన్న అంటే మరి ఆయన నాయుడు గారు కూడా లేదు, ఇది మళ్ళీ డిక్లేర్ చేసినారు మరి బీజేపీ అభ్యర్థికి అని చెప్పేసి మనం కూడా సహకరించాలా, అది ధర్మం, కూటమి ధర్మం. మరి పార్టీ కూడా అధిష్టానం నన్ను భవిష్యత్తులో గుర్తిస్తుంది, నాకు న్యాయం చేస్తుంది. మీరు కూడా కార్యకర్తలు కూడా అధైర్యపడొద్దండి, మనం కూటమి అభ్యర్థిని గెలిపించుకొని అప్పుడు మన ముఖ్యమంత్రి దగ్గర పోతే మనకు కూడా విలువ బాగుంటుందని చెప్పేసి ఆయన ఆ మాటను తూచా తప్పకుండా పాటించి మరి శాయశక్తుల మరి వారితో పాటు నాయకులైతేనేమి, ఆదంలో చాలామంది టీడీపీ కరుడుగట్టినటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా చాలా ఇష్టపడి ప్రేమతోన వారికి బాగా ఇది చేశారు. వారు కూడా మంచి విజయం సాధించినారు. మరి పార్థసారథి గారు కూడా ఇంకా వచ్చి, ఎందుకంటే ఇంకా సంవత్సరం అయింది కాబట్టి ఇంకా నిధులు ఇంకా వస్తాయి, వచ్చి మెయిన్ ఆదోని అభివృద్ధి చెందాలి అన్నప్పుడు మరి ఆయన పాత్ర కీలకం అవుతుంది భవిష్యత్తులోన, ఆయన కూడా చెప్పారు. ఓకే, మీరు అన్నట్టుగా మరి ఇక్కడ చాలా కాలం పాటు టీడీపీ ప్రతిపక్ష నేతగా మరి మీనాక్షి నాయుడు గారు ఆయన లీడర్షిప్ చూసాము. అవును, మరి లాస్ట్ మినిట్లో మీనాక్షి నాయుడికే టికెట్ అనుకున్నారు, కానీ అవును అలయన్స్లో మరి పార్థసారథి గారికి రావడం జరిగింది. అవును, మరి మీనాక్షి నాయుడు కూడా దాన్ని ఆయన కంట్రోల్ చేసుకొని మరి పార్థసారథి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అవును, మరి గెలిచిన తర్వాత మీనాక్షి నాయుడు వర్సెస్ మరి ఎమ్మెల్యే పార్థసారథి ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని ఏం మాట్లాడతారు? అంటే కొత్త సంసారం అయినప్పుడు కొంచెం ఓకే ఆ సర్దుబాటు జరిగేంత వరకు ఎక్కడైనా సరే కొంచెం అలకలు అనేది సాధారణంగా ఉంటాయి. అంటే దానికి ఈ మీడియా కూడా కొంచెం ఎక్కువ చేసి చూపించింది, చిన్నదాన్ని మీడియా కూడా ఎక్కువ చేసి చూపించింది కాబట్టి అది చిన్నవి. ఎందుకంటే ఆ కార్యకర్తలు అంటే వాళ్ళ లీడర్ల విషయంలో ఎక్కడ ఇబ్బంది జరగలేదు. కార్యకర్తలు ఇప్పుడు టీడీపీ కష్టపడిన కార్యకర్తలు ఉంటారు, మళ్ళీ మాకు అది రాలేదని, ఇప్పుడు వారు బీజేపీ పార్టీ అధికారం ఇది అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు కాబట్టి మాదని, జనసేన కూటమి కాబట్టి మాకు కూడా ఇది కావాలని చెప్పేసి అవన్నీ బ్యాలెన్స్ కావాలన్నప్పుడు కొంచెం టైం పట్టుకుంటుంది. ఆల్రెడీ ఒక 6 నెలలకు ఉన్నటువంటి సమస్య 3 నెలల కింద తగ్గింది, 3 నెలల సమస్య 2 నెలల కింద తగ్గింది. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా అధిష్టానం కూడా గుర్తించి మరి నిమ్మల రామానాయుడు గారు మన జిల్లా మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి గారు వారు, మరి మన జిల్లా మంత్రి టీజీ భరత్ గారు అయితేనేమి, వారు నాయకులు తిక్కారెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అందరూ కూర్చొని సమస్య ఉంది కాబట్టి నేను ఇలా చేసుకుంటూ పోండి, అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు చేయడం వలన ఇప్పుడు చాలా వరకు సమస్య తగ్గిపోయింది. ఓకే, మరి ఆదోనిలో చాలా కాలం పాటు మీరు ఇక్కడ బిజినెస్ చేస్తూ
ఆదోనిలోనే స్థిరపడ్డారు కాబట్టి అవును. ఒక ఆలూరు వాసి అవును. అయినప్పటికీ అవును. మరి ఇక్కడ ఆదోని మీనాక్షి నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, అవును. మరి ఆయనతో మీ అనుబంధం ఏంటి? మీనాక్షి నాయుడు గారితో మీ అనుబంధం అంటే ఏంటి? ఆయన పక్కనే మేము ఆలూరులో ఉన్నప్పుడు బట్టల వ్యాపారంలో ఉమ్, వాళ్ళ తండ్రి గారు అయితేనేమి, వాళ్ళ తాతగారు అయితేనేమి, మా నాన్నగారికి చాలా క్లోజ్ అంట. మా తాతగారికి మా నాన్నగారికి. మా ఓకే. నాన్నగారు వాళ్ళ మీనాక్షి నాయుడు గారు వాళ్ళ తండ్రి గారు ఆంజనేయ గారి గురించి చెప్తా ఉంటారు. కొంక ఆంజనేయ గారి గురించి. చిన్న తూరే కదా ఓకే. పక్కన. నేను అక్కడ వాళ్ళ ఆ సామాజిక వర్గాలు ఎక్కువ మా దగ్గర బట్టలు కానీ అది తీసుకోవడము, వ్యాపార పరంగా ఏదో వ్యక్తిగత పరంగా అనుబంధాలు చాలా బాగుండే అనమాట. ఉమ్, అట్ల నుంచి అలాగే పరిచయమే అలాగే వచ్చింది. ఆదంలో ఆయన వచ్చినప్పుడు కొత్తగా మా మా అమ్మవారికి కూడా చాలా పరిచయాలు బాగుండే. నేను కూడా ఇలా వచ్చి ఇలా అన్న నేను కూడా బస్లింగప్ప కొడుకును ఇలా వచ్చాను. మార్కెట్ యార్డ్లో కూడా పక్కన షాప్లో మనం ఓకే. ఓ అలాగా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు పోతే కూడా లేదనుకున్నట్ల పాపం మన ఆలూరు నియోజకవర్గ అబ్బాయి అక్కడ ఏదైనా ఉంటే కూడా మనకి ఆ ఓటు బ్యాంక్ అక్కడ ఉంటుంది, ఇక్కడ లేదని ఆయన ఏ రోజు కూడా చూడలేదు. నాకు ఈ పాపం ఆయన ఎప్పుడు వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా నాకు చేసి ఇచ్చినాడు. మరి ఆయన అయితేనేమి, వాళ్ళ తమ్ముడు ఉమాపతి నాయుడు గారు అయితేనేమి, అలాగే వాళ్ళ కుమారుడు భూపాల్ చౌదరి అయితేనేమి, నాకు వాళ్ళ సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈరోజు నాకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు అన్నా ఇలా చేస్తున్నానంటే తప్పకుండా ఇలాంటి కార్యకర్తలని ప్రోత్సహించింది ఎంపీ మన రాష్ట్ర జిల్లా ఓకే. కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు అయితేనేమి, ఓకే. మళ్ళీ అన్న మీనాక్షి నాయుడు గారు అయితేనేమి, మా వీరభద్రగౌడ అయితేనేమి, ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ గారు అయితేనేమి, తిక్కరెడ్డి అన్న అయితేనేమి, గుర్ల రామాంజనేయులు సార్ గారు అయితేనేమి, ఉమ్, ఇంతమంది సహాయ సహకారాలు వాళ్ళు ముందుండి ఓకే. నువ్వు మా బస్లింగప్ప గారు అబ్బాయివి, పార్టీ కోసం కష్టపడినావు, మేము కూడా నువ్వు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు అయితే మాకు కూడా పనికి వస్తుందని చెప్పేసి మనకు కూడా ఉపయోగపడే వ్యక్తి, నలుగురు కావాల్సిన వ్యక్తివి, అజాత శత్రువి, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరి పార్టీలో కూడా నీలో ఒక సత్సంబంధాలు బాగున్నాయి కాబట్టి నీ ఉంటే బాగుంటుందని చాలా కూడా రికమెండ్ చేశారు. అది సీఎం చంద్రబాబు నాయుడు గారి పోస్ట్ అది రావచ్చు, ఎవరికన్నా నాకిన్న ఇంకా మంచి కార్యకర్తకు పోవచ్చు, అది వేరే విషయం. కానీ నన్ను అక్కడ వెళ్ళడానికి ఈ 5 మంది కృషి చాలా మెచ్చుకోవాలి. అలాగే సోమశెట్టి అయ్య వెంకటేశ్వర గారు అయితేనేమి, టీజీ భరత్ గారు అయితేనేమి, వాళ్ళని కూడా కలిసి వచ్చాను. వాళ్ళు కూడా వచ్చే వారం 2-3 రోజుల మహానాడు తర్వాత రమ్మన్నారు. వాళ్ళు కూడా లెటర్ ఇస్తామన్నారు. వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. మరి అందరూ మళ్ళీ సహాయ సహకారాలు అందిస్తే మళ్ళీ ఆ యొక్క శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవులన ఆ యొక్క 10 వస్తే ఆ యొక్క ఉండి ఆ దేవుని రుణాన్ని మళ్ళీ మా యొక్క పార్టీ రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం వస్తుందేమని ఆశిస్తున్నాను. రైట్. మరి ఆలూరు వాసిగా అడుగుతున్నాను, అంటే మీరు ఆలూరు సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించిన బసలింగప్ప ఫ్యామిలీ కుమారుడైనటువంటి మరి శివప్రకాష్ గారు దాదాపు చాలా సంవత్సరాల నుంచి ఆలూరు కోట మీద టీడీపీ జెండా ఎగరలేదు. దీనికి కారణం ఏమంటారు? ఎగరలేదంటే అక్కడ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గాలి మీద వాళ్ళు వచ్చేసినారు. తర్వాత వచ్చేసి ఏం జరిగిందంటే పార్టీ అభ్యర్థుల్ని మీకు ఇంతకుముందే చెప్పాను, పార్టీ అభ్యర్థుల్ని ఇది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంటే తీసుకుందాం, వాళ్ళు 3 నెలల ముందరే పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే మా వచ్చేసి అధిష్టానము నెల ముందు ప్రకటిస్తాం. కొంచెం అది కూడా ఎప్పుడు డిక్లేర్ అయిన వెంటనే ప్రకటిస్తే ఆ యొక్క నాయకులు గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎక్కడైనా సమస్యలు ఎక్కడైనా లుకులుకలు అనేది కామనే వచ్చినప్పుడు వాళ్ళందరికీ వెళ్ళి ఆ సమయం దొరుకుతుంది, వాళ్ళకి 3 నెలల సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరితోనే వెళ్ళి ఆ కమ్యూనికేషన్ పెట్టుకొని ఆ బాండింగ్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్ దొరుకుతుంది. ఇది అధిష్టానం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇది మనము అది విలేజెస్ వైడ్లో కొంచెం వచ్చేస్తుంది. ఇంకోటి ఆ వాల్మీకి అనేది కొంచెం అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి, వాల్మీకి సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ కొంతమంది అలాగా ఆయనకు ఆ వైఎస్ఆర్ పార్టీ కూడా అప్పుడు ఆ వాల్మీకి అప్పుడు జయరామన్న గారికి అయితేనేమి, ఇప్పుడు ప్రజెంట్ విపక్ష గారికి అయితేనేమి ఇవ్వడం వలన దోహం చేసింది అనమాట. అంటే టీడీపీలో కూడా ఇదని కాదు, వాళ్ళు వాల్మీకులు కూడా ఎవరు వచ్చినా మేము గెలిపిస్తామంటారు. ఆ రోజుల్లో కూడా నీరజ్ రెడ్డి గారు కూడా గెలిచారు, అలా అని కాదు. బట్ ఏమప్పా అంటే కొంచెం ఎవరైనా కానీ యువతల టీడీపీ ఎందుకు అంటే అది నా యొక్క అభిప్రాయం. పార్టీ ఎప్పుడు డిక్లేర్ చేస్తుందో, ఫస్ట్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవుతుందో డిక్లేర్ చేసేసేయాలి. ఇలాంటి నియోజకవర్గాలు మన రాష్ట్రంలోనే ఒక 25 నుంచి 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 3 నెలల ముందర, ఎందుకంటే 96 పల్లెలు ఒలగొంద ఈ మూల నుంచి దేవనకొండ, ఇటు చిప్పగిరి నుంచి ఆస్పరి, చాలా పెద్ద మండలం, 140 కిలోమీటర్లు అవుతుంది ఆ మూల నుంచి ఈ మూలకు పోవడానికి. మళ్ళీ ఏ నాయకునికైనా ఇది సర్దుబాటు చేయాలంటే కష్టమవుతుంది. రైట్. మరి